సో రోజంతా వర్క్ అయిపోయింది, లాస్ట్ కి ఎట్లా పెట్టి రాయన్ చూసేసాను అనమాట. సో లెట్స్ టాక్ అబౌట్ రాయన్ ఫస్ట్. ఎలా ఉంది అంటే మాత్రం ఇట్ వాస్ గుడ్. చాలా చాలా జెనరిక్ ప్లాట్. మనం ఇలాంటి స్టోరీస్ చాలా సార్లు చూసాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ధనుష్ వేలో నాకు బాగా నచ్చింది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ గానీ ఏదైనా గానీ జెనరిక్ ఉంది. అండ్ ఆల్సో ఆల్రెడీ ఇలా జరుగుతుందని మనం ప్రిడిక్ట్ చేసింది కరెక్ట్ అదే జరుగుతుంది అనమాట. రాయన్ కి 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి అనమాట. చెల్లి చిన్న పాప ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ మేము వెళ్ళొస్తాం అని చెప్పేసి అటు వెళ్ళిపోతారు, మళ్ళీ రారనమాట. సో అప్పటి నుంచి వాళ్ళని రాయన్ని చూసుకుంటాడు. సడన్ గా వీళ్ళ లైఫ్ లో ఒక గొడవ వచ్చి ఆ గొడవ ఆ ఏరియాలో ఉన్న 2 పెద్ద రౌడీ షీటర్ల మధ్యలో జరిగితే అసలు రాయన్ ఏం చేస్తున్నాడు, అసలు పరిస్థితి ఏంటి అనే జనరల్ స్టోరీ అన్నాడు. సింపుల్ గా చెప్తా, ఫస్ట్ హాఫ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ధనుష్ సెటప్ ఎంత బాగా పెట్టుకున్నాడు అంటే క్యారెక్టర్స్ గానీ వాళ్ళ మోటివేషన్, ఎలాంటి కష్టాలు ఉన్నాయి వాటిని వీళ్ళు ఎలా సెట్ చేసుకుంటారు, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనే వాటిని చాలా క్లియర్ గా చూపించుండు. ఎక్కడ కూడా హీరోయిజం, ఇప్పటి వరకు తమిళ ఫిల్మ్స్ లో ఇలాంటి రూరల్ స్టోరీస్ ఉంటాయి కదా, వీటిలో ఉండే సిచ్యువేషన్స్ ఉన్నట్టు అనిపిస్తాయి. బట్ మళ్ళీ చెప్తున్నా, ధనుష్ టచ్ కనబడతాడు అనమాట. ఎప్పుడైతే ఇంటర్వెల్ కి వచ్చిందో అక్కడ ఆల్రెడీ మనకి కాన్ఫ్లిక్ట్ తెలిసిపోయిన తర్వాత అసలు ఏంటి ఇంత పెద్దది జరిగిపోయింది, పరిస్థితి ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. కాకపోతే అక్కడ నుంచే రైటింగ్ టూ జనరిక్ అయిపోతుంది అనమాట. సిచ్యువేషన్ అర్థమైపోయింది, ఇది పరిస్థితి. దీని తర్వాత ఏంటి అనుకున్న తర్వాత మనకు ఆల్రెడీ సెటప్ చేసిన దాని మీద స్టోరీ నడుస్తూ ఉంటది. కాకపోతే ప్రతి 2 నిమిషాలకి నువ్వు ప్రిడిక్ట్ చేయగలుగుతావు, ఓకే ఇది జరగబోతుంది, ఈ క్యారెక్టర్ ఇట్లా చూపించింది కాబట్టి ఇదే జరగబోతుంది ప్రిడిక్ట్ చేస్తాం. అది 101% అదే జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల అది ఆల్రెడీ జరుగుతుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. చాలా వరకు సీన్స్ అలా జరుగుతాయి, కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఓకే ఇక్కడ ఒక అడ్రినల్ రష్ తీద్దామని చెప్పేసి తీసారని తెలుస్తూ ఉంటుంది అనమాట. బట్ రైటింగ్ దగ్గర మాత్రం తెలుసు, ఓకే ఇది జరగబోతుంది అనిపిస్తాను అనమాట. ఇలా జనరిక్ జరుగుతున్న తర్వాత కూడా నాకు అరే ఇంకా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది సినిమా అనిపించడానికి కారణం 2 క్యారెక్టర్స్. ఒకటి ధనుష్ అండ్ వాళ్ళ చెల్లి క్యారెక్టర్. 2 క్యారెక్టర్స్ వర్ రిటర్న్ సో వెల్ నిజంగా. ఎందుకంటే ధనుష్ క్యారెక్టర్ రాయన్ మనకి స్టార్టింగ్ నుంచే వీడు ఇలాంటి ఓడే అండ్ ఆల్సో ఇన్స్టింక్ట్ మీద నమ్మేటోళ్ళు ఉంటారు అనమాట. ఈ క్యారెక్టర్ చూస్తే ఓకే వీడు ఇలాంటి చేయగలుగుతాడు లేదా ఇలా చేస్తాడు అనేది ఒక స్టార్టింగ్ నుంచి ఒక బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను అనమాట. టోటల్ సినిమా అంతా ఒక అండర్లైనింగ్ ఎలివేషన్ అయితే గ్యారంటీ పడుతుంది. బట్ హీ సిస్టర్ మ్యాన్ సీరియస్లీ దుర్గా క్యారెక్టర్ వాస్ రిటర్న్ సో వెల్. వై అన్న చెల్లెల అనుబంధం ఎంత డీప్ గా వెళ్తుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు అనమాట. అక్కడ నాకు ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఒకవేళ కొంచెం తేడా కొట్టినా గానీ మిగతా అంతా పోయిందిరా అనే ఫీలింగ్ వచ్చిండే. అవి కాకుండా మిగతా అంతా కూడా రొట్ట అనిపించింది. వీళ్ళ రైటింగ్ వీళ్ళ క్యారెక్టర్స్ లాస్ట్ వరకు సెట్ అయినాయి. బట్ ఇప్పటి వరకు మనం చూడని సినిమా అంటే కాదు, చాలా సార్లు చూసిన సినిమానే కొత్త రకంగా చూపించారు. బట్ యాజ్ అ హోల్ ఎలా ఉంది అంటే మాత్రం చూసినంత సేపు మంచిగా అనిపించింది. ఆ సినిమా అయిపోయిన 2 నిమిషం ఒకసారి ఆలోచిస్తే ఆల్రెడీ ఇక్కడ చూసిన అక్కడ చూసిన అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. బట్ ఫిల్మ్ వాస్ గుడ్, ఒకసారి చూడొచ్చు, నాకైతే అనిపించింది. బట్ యా మ్యాన్ పొద్దు నుంచి అంతా ట్రావెల్ చేసి లాస్ట్ చూసాను అనమాట. మీ థాట్స్ ఏదో చెప్పాను నాకు కామెంట్స్ లో. రేపు డెడ్పూల్ స్పాయిలర్ టాక్ మాట్లాడదాం, చాలా ఎక్కువ మాట్లాడదాం, లైవ్ వస్తుంది. సో యా సారీ ఫర్ ద డిలే, చాలా వర్క్ అయిపోయింది. మీ థాట్స్ ఏంటి అసలు చెప్పండి నాకు రాయన్ మీద. అండ్ నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.